నమస్తే. సెప్టెంబర్ 8వ తేదీ 8వ తేదీన హైడ్రా యొక్క అధికారులు చాలా నానా రకాలైనటువంటి హంగామా చేయడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి 3 చోట్ల హైడ్రా అధికారులు దాడులు చేయడం జరిగింది. పక్కాగా ఉన్నటువంటి ఏవైతే చెరువులు బఫర్ జోన్లో ఉన్నటువంటి సుమారుగా 14 విల్లాలని ఒకటే ప్లేస్లో 14 విల్లాలని కూల్చివేసినటువంటి పరిస్థితి. ఒక్కొక్క సంబంధించినటువంటి విల్లా ఖరీదు 2021, 2020 కాలంలో 1.5 కోటి నుండి 2 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని కొన్నటువంటి విల్లాలు కొన్నటువంటి యజమానులు 2020-21 కాలంలో 1.5 కోటి నుంచి 2 కోట్లు అంటే ఇప్పుడు ఇంకొక 3 సంవత్సరాలు అవుతా ఉన్నాయి. అంటే దాని విలువ దరిదాపుగా 3 నుంచి 3.5 కోట్ల రూపాయలు ఉంటుంది. ఇదంతా ఎక్కడో కాదు, సిటీకి మధ్యలో ఉన్నటువంటి దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట. ఇప్పుడేమో మున్సిపాలిటీలో కలిసింది మల్లంపేట. గతంలో ఏమో మల్లంపేట గ్రామ పంచాయతీగా ఉండేది. 2020-21 కాలంలో అది మల్లంపేట అనేది ఒక గ్రామ పంచాయతీగా ఉండేది. ఆ గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి తరుణంలోనే ఇక్కడ ఉన్నటువంటి లేడీ డాన్ ఎన్ఆర్ఐ ఆమె, అంటే ఇప్పుడు ఆమె అప్పుడు ఎన్ఆర్ఐ, మొన్నటి వరకు కూడా ఎన్ఆర్ఐ. ఆమె శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఆమెదే. శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఆ పేరు మీద మల్లంపేటలో సుమారుగా 320 విల్లాలు 320 విల్లాలని ఆమె కట్టడం జరిగింది. సర్వే నెంబర్ 170/5, 170/4. ఈ సర్వే నెంబర్లో ఆ లేడీ డాన్ కట్టినటువంటిది 320లో సుమారుగా 60 విల్లాల వరకు పర్మిషన్ లేదు. 60 విల్లాల వరకు పర్మిషన్ లేకుండా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓలని హెచ్ఎండిఏ అధికారులు మేనేజ్ చేసి ఆమె అక్కడ 60 ఇల్లీగల్ విల్లాలను నిర్మించడం జరిగింది. ఇదంతా కూడా ఈ మల్లంపేటలో ఉన్నటువంటి కత్వా చెరువులో ఉన్నటువంటి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ అంతా ఒకసారి చూసినట్టయితే ఉంటే ఈ యొక్క విల్లాలు, ఆ విల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారం కనుక చూసినట్టయితే ఉంటే ఇగో ఇవి విల్లాలను కూల్చివేసినటువంటి విల్లాలు ఇవన్నీ. ఆ రోజు 8వ తారీఖున ఆ కత్వా చెరువులో కట్టినటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో కట్టినటువంటి ఈ విల్లాలని 14 విల్లాలని కూల్చివేయడం జరిగింది. ఈ 14 విల్లాలను కూల్చివేసిన తర్వాత ఒక రకమైనటువంటి ప్రకటన హైడ్రా రంగనాథ్ గారు చేసిందనేది ఒక ప్రచారం జరిగింది. ఇంకా మిగతా ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు కూడా ఉన్నాయి. దాంట్లో ఇంకొక 5 విల్లాలని కూడా కూల్చివేయబోతా ఉన్నారు హైడ్రా అధికారులని. వాళ్ళకు నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇంకా నివసిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ విల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖాళీ చేయలేదు కాబట్టి ఒక వారం రోజులు టైం ఇస్తా ఉన్నాం అని చెప్పేసి కొన్ని వార్తలు రావడం జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి 5 విల్లాలు కాదు, ఇంకా 20 విల్లాలను కూల్చేందుకు ఇప్పటికీ 14 విల్లాలను కూల్చివేయడం జరిగింది. ఇక మిగతా ఉన్నటువంటి మరో 20 విల్లాలను కూల్చేందుకు రంగనాథ్ గారు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కో విల్లా ఖరీదు ఇప్పుడు ఉన్నటువంటి విలువ ప్రకారం 3 నుంచి 3.5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విల్లాలు. ఆ విల్లాలకు పర్మిషన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళని ముందుగా బొక్కలోకి పంపించినట్టయితే ఉంటేనే ఇక్కడ పాపం ఇట్లా అమాయకులైనటువంటి వాళ్ళు బలి చేసినటువంటి ఆ దొంగ ఎవరైతే ఎన్ఆర్ఐ ఎవరైతే విజయలక్ష్మి ఉందో ఆ విజయలక్ష్మిని తీసుకురావాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. ఆ విజయలక్ష్మి చేసినటువంటి ఒక ఘనకార్యంతో పాపం అమాయకులైనటువంటి వాళ్ళు బలైపోవడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు నిల్వ నీడలేదు. అక్కడ ఉన్నటువంటి పిల్లలు, ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలంతా కూడా చెట్ల కింద ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఆ విల్లాలో ఉన్నటువంటి రాజభోగాలు అనుభవించినటువంటి వాళ్ళు ఆ విల్లా కూలగొట్టడంతో చెట్ల కింద ఉండాల్సినటువంటి పరిస్థితి. దాంట్లో సుమారుగా 3 నుంచి 4 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. ఇంకా మిగతా ఉన్నటువంటి 7-8 ఆ విల్లాలలో ఎవరు లేరు. కేవలం పిల్లర్ల వరకు అయిపోయినాయి, కొన్ని కన్స్ట్రక్షన్ పూర్తిగా అయిపోయినాయి. రేపో మాపో ఇళ్లకు వచ్చేటువంటి కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఇక వీటి పని అయిపోయింది. ఇక నివసించేటువంటి 20 విల్లాలని వచ్చేటువంటి ఆదివారం రోజు, అంటే హైడ్రా ఎప్పుడు కూల్చాలనుకున్నా కానీ శనివారం ఆదివారమే ముహూర్తం పిక్ చేసుకుంటాము. కాబట్టి ఈ యొక్క విల్లాలను సైతం ఆదివారం రోజు, వచ్చే ఆదివారం రోజు కూల్చివేసేటువంటి ప్రక్రియ
జరగబోతా ఉందన్నటువంటి ప్రచారం సాగుతూ ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఈ విల్లా ఈ కూల్చివేస్తూ ఉన్నటువంటి ఈ కనబడతా ఉంది కదా, ఇక ఈ విల్లాలను ఇవే విల్లాలు మనం కూల్చివేసినటువంటి విల్లాలు ఇవన్నీ ఏది దుండిగలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి విల్లాలు. అయితే ఆ విల్లాలను ఇప్పటికీ కూల్చివేయడం జరిగింది. మిగతా ఉన్నటువంటి విల్లాల పైన కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న కూడా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. దాంట్లో చూసినట్టయితే ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది ఏదైతే ఇంటూ మార్కు పెట్టినటువంటి విల్లాలు, ఇంటూ మార్కు పెట్టినటువంటి విల్లాలు మనకు కనబడతా ఉన్నాయి కదా. అంటే ఇక్కడ ఇట్లా ఇంటూ మార్కు పెట్టినటువంటి దరిదాపుగా ఇంకొక 20 విల్లాలు ఉన్నాయి. 20 విల్లాలు ఉన్నాయి. ఈ 20 విల్లాలలో సైతం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే కొనుక్కున్నటువంటి నివాసం ఉంటా ఉన్నటువంటి వాళ్ళు 2020 నుంచి ఇప్పటి వరకు ఆ విలాసంలోనే నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి. నిన్న కూడా అక్కడికి రెవెన్యూ అధికారులు, మరొక పక్కన హైడ్రా అధికారులు, హెచ్ఎండి అధికారులు అందరూ కూడా మళ్ళీ ఆ బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయా, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదైతే 170/5 170/4 అనేటువంటి సర్వే నెంబర్లో ఎఫ్టీఆర్ పరిధి ఎంతవరకు ఉందని చెప్పేసి నిన్న కొలతలు కూడా తీసుకోవడం జరుగుతుంది. నిన్న కూడా అంటే వీటిని ఎక్కడ కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి కనబడట్లేదు. వీటన్నిటి కూడా కూల్చివేసేటువంటి ప్రక్రియ మరో 4 రోజుల్లో కొనసాగబోతా ఉంది. వీటిని చూసినట్టయితే ఒకసారి ఆ విల్లాలు కూడా చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా. ఇగో ఎట్లా ఉన్నాయో చూడండి. ఇగో ఇంత పెద్ద విల్లాలు, ఒక్కొక్క సంబంధించినటువంటి విల్లా ఖరీదు ఇప్పుడు ఉన్నటువంటి ఎస్టిమేషన్ చేసినట్టయితే 3 నుంచి 3.5 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పేసి ఒక పక్కన తెలుస్తా ఉంది. వీటన్నిటి కూడా ఇంటూ మార్కు పెట్టినటువంటి కనబడతా ఉన్నాయి కదా. వీటన్నిటి కూడా కూల్చివేసేటందుకు సిద్ధంగా ఉన్నటువంటి మరొక సంబంధించినటువంటి విల్లా ఇదంతా. వీటన్నిటి కూడా కూల్చివేసేందుకు ఇప్పటికే రంగనాథ్ గారు సిద్ధం చేసుకుంటా ఉన్నారు. ఇది ఒకటే కాదు, మనం చూడడం జరిగింది సున్నం చెరువులో ఉన్నటువంటి 4 అంతస్తుల బిల్డింగ్ ఒకటి, 2 అంతస్తుల బిల్డింగ్తో పాటు దాదాపుగా 50 తాత్కాలికమైనటువంటి షెడ్యూలు ఏవైతే ఉన్నాయో ఆ షెడ్యూలను సైతం కూడా కూల్చివేయడం జరిగింది. అడ్డుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టుంటే వాళ్ళని కూడా తీసుకుపోయి మరి స్టేషన్లో ఉంచేటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి నివాస స్థలాలు నా వెనకాల కనబడతా ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి విల్లాలు ఇవన్నిటి కూడా ఇంటూ మార్కు ఉంది. ఇక్కడ మీకు స్పష్టంగా కనబడతా ఉంది, ఇక్కడ ఇంటూ మార్కే కనబడతా ఉంది. మరొక పక్కన ఇక్కడ ఇంటూ మార్కు చాలా ఇక్కడ కనబడతా ఉన్నటువంటిదే ఈ కత్వ చెరువు. ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ చెరువు కానుకొని ఉన్నదే బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఇండ్లు అని చెప్పేసి ఏదైతే కట్టినటువంటిది అని చెప్పేసి చెప్తా ఉన్నారో ఇదే సంబంధించినది. ఇక్కడ కనబడతా ఉన్నటువంటి కత్వ చెరువు కానుకొని వాళ్ళు కట్టినటువంటి విల్లాలు ఇదే చెరువు. కత్వ చెరువు అంటే ఇదే దాదాపుగా 161 ఎకరాలు ఉండాలంట. ఇదంతా కూడా 161 ఎకరాలు ఉన్నటువంటి చెరువు మొత్తం అంతా కబ్జాలకు గురైపోయింది. 100 ఎకరాలు కూడా కనబడట్లేదు. ఈ చెరువునే ఆక్రమించుకొని కట్టినటువంటి దీనిపైన హైడ్రా అధికారులు దృష్టి సారించడం జరిగింది. దాని తర్వాత వాటన్నిటి కూడా హైడ్రా అధికారులు అప్పటికే దానికంటే ముందే కూల్చివేసేటకంటే ముందే ఒక 15 రోజుల క్రితమే ఈ అన్నిటి కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందట. దీనిలో ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఖాళీ చేయండి అని చెప్పేసి నోటీసులు కూడా ఇచ్చిన తర్వాత మరి మొన్న 8వ తారీఖున వీటన్నిటి కూడా కూల్చివేయడం జరిగింది. దీంట్లో 14 విల్లాలను కూడా కూల్చివేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు ఏమని చెప్తా ఉన్నారంటే, సార్ మరి మేము అక్రమం అని చెప్పేసి ఒక పక్కన అయినప్పటికీ మాకు ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది, ఎట్లా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది, ఇంత సంబంధించినటువంటి విల్లాలకి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మేము బ్యాంకుకి వెళ్తే కనబడతా ఉంది కదా, దానికి సంబంధించి పూర్తిగా మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఏమన్నారు అనేది కూడా ఒకసారి ఇంటూ మార్కు కనబడతా ఉంది కదా, ఒకసారి మీకు చూపెట్టేటువంటి క్లియర్గా ఆ ఇంటూ మార్కు పెట్టి అంటేనే అంటే మిగతా వాటికి కొన్ని వీటికి లేవు. ఇలా కనబడతా ఉంది కదా, ఈ యొక్క విల్లా కూడా కనబడతాను స్పష్టంగా. ఇది కూడా మరి 2020 నుంచి దీంట్లో నివాసం ఉంటా ఉన్నారు. అయితే నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారు అంటే, మరి మేము ఇన్ని రోజుల కాలం నుంచి నివాసం ఉంటా ఉన్నాం, ఒక పక్కన మాది రిజిస్ట్రేషన్ అయింది, రిజిస్ట్రేషన్ చేసినటువంటి అధికారులు మున్సిపల్ అధికారులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు కూడా మాకు సర్టిఫై చేయడం జరిగింది, ఎంఆర్ఓ కూడా మీరు కట్టుకోవచ్చు అని చెప్పేసి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. చిట్టా చివరికి వచ్చిన తర్వాత వీటిని ఎందుకు ఇవి అక్రమం అని చెప్పేసి తెలుస్తా ఉన్నారు, ఎందుకని కూరుస్తా ఉన్నారు. రెండోది ఆ విల్లాలకు మొత్తం అన్ని కూడా ఇక్కడ కార్లు కనబడతా ఉన్నాయి కదా, ఇదంతా కూడా రోడ్డు, అక్కడ ఉన్నటువంటి లైన్ నెంబర్ 12, ఇది లైన్ నెంబర్ 12, లైన్ నెంబర్ 13లో అది కూల్చివేయడం జరిగింది.
మొన్న ఇప్పుడు ఈ 12కి వచ్చేటువంటి ఆస్కారం, ఈ 12లో ఉన్నటువంటి లైన్ నెంబర్ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మల్లంపేటలో ఉన్నటువంటి ఏదైతే కట్వ చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి లైన్ నెంబర్ 12లో ఉన్నటువంటి కూడా కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే వాళ్ళకి ఏమని చెప్తా ఉన్నారంటే, వాళ్ళకు ఏమేమి ఇవ్వడం జరిగింది, వీళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకు చెప్పినటువంటి అంశం ఏంటిదంటే, గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ సంబంధించినటువంటి చెరువు ఏదైతే ఉందో ఇది అంతా కూడా మొదలు 170/5 5ల ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే లేడీ డాన్ గా ఉన్నటువంటి ఆమె ఎవరైతే విజయలక్ష్మి, ఈమె పేరు లేడీ డాన్ అంటేనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అర్థమైందట. లేడీ డాన్, ఈమె పేరు విజయలక్ష్మి. ఈమె ఏం చేసిందంటే ఈ సంబంధించినటువంటి 170లో ముందుగా అక్కడ ఉన్నటువంటి ఏవైతే 60 విల్లాలకు మాత్రమే పర్మిషన్ రావడం జరిగింది. ఇలా ఉన్నటువంటి మొత్తం విల్లాలు 170/5, అలాగే 170/5, 170/4 ఈ సర్వే నెంబర్లో ముందుగా 60 విల్లాలు, దాని తర్వాత మిగతా ఉన్నటువంటి కొన్ని గట్టి మొత్తం 320 విల్లాలు. ఇలా ఉన్నటువంటి విల్లాల సంఖ్య 320 విల్లాలని ఈ సంబంధించినటువంటి ఈ 2 సర్వే నెంబర్లో ఆమె కట్టడం జరిగింది. కట్టి ఎప్పుడు కట్టడం జరిగింది? 2020, 2021. ఈ కాలంలో ఎవరున్నారాయా అంటే ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్, ముఖ్యమంత్రిగా కేసీఆర్, మొత్తం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళే. 2020-21లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. అప్పుడు ఇచ్చినటువంటి వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చినటువంటిది హెచ్ఎండిఏ ఇచ్చినటువంటి పర్మిషన్ కేవలం ఈ 60కే ఇచ్చింది. 60 విల్లాలకు మాత్రమే హెచ్ఎండిఏ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మిగతా వాటికి పర్మిషన్ లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి మేడ్చల్ కలెక్టర్ గతంలోనే వాటన్నిటి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. వాటన్నిటి కూడా సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళా ఈమె విజయలక్ష్మి, ఈమె ఎక్కడ ఉండేది కాదు, ఆమె ఎన్ఆర్ఐ, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు కాదు, ఈమె ఎన్ఆర్ఐ, ఈమె బయట దేశంలో ఉంటుంది. ఆమె అక్కడ ఉండి ఇక్కడ మొత్తం అంతా తతంగం అంతా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసర్ని, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా మేనేజ్ చేసి పూర్తిగా కూడా కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ల్యాండ్ని అప్పనంగా కొట్టేసి దాంట్లో ఒక్కొక్క విల్లా ఈ అన్నిటి కూడా 320 విల్లాలు కడితే ఈ 320 విల్లాలకి అప్పుడు ఆమె అమ్మింది 1,50,00,000 అట. అంటే 1,50,00,000 రూపాయలకి ఒక్కొక్క విల్లాను అమ్మింది. దీంట్లో దరిదాపుగా ఇప్పుడు మనం అనుకున్నటువంటిగా 14 వాటిని కూల్చివేయడం జరిగింది. మరో 20 వాటికి, మరో 20 అంటే దరిదాపుగా అవే ఒక కోటి, ఇప్పుడు 3.5 కోట్ల అట. అంటే 100 కోట్లకు సంబంధించిన పైన ఉన్నటువంటి విల్లాలు అవన్నీ. అంటే ఒక 30 నుంచి 35 విల్లాలు పూర్తిగా కూడా ఎఫ్టీఎల్ పరిధిలో, ఈ యొక్క కట్వ చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టుగా అధికారులు తేల్చేయడం జరిగింది. ఈ అంతటి కూడా మరి ఒక పక్కన మరి వీటికి ఈ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే అధికారులు ఎందుకు సహాయ సహకారాలు అందించడం జరిగింది ఆమెకు? రెండోది, మాకు బ్యాంకు లోన్లు ఎందుకు ఇవ్వడం జరిగింది? కరెంటు సదుపాయం ఎందుకు కల్పించడం జరిగింది? మేము ఇంటి బిల్లులు కూడా కడతా ఉన్నాం, మాకు నల్లాలు కూడా ఉన్నాయి, మరి ఇప్పుడు ఎందుకు ఎఫ్టీఎల్ అవుతుందని చెప్పేసి వాళ్ళు కూడా నిలదీస్తా ఉన్నారు. వాళ్ళ దాంట్లో కూడా వాస్తవమే, ఖచ్చితంగా కూడా వాళ్ళు అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది. అసలైనటువంటి దొంగలను శిక్షించాలి కదా ముందు. అసలైనటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలి. అధికారులు ఎవరైతే ఎంఆర్ఓ కానీ, అక్కడ ఉన్నటువంటి పర్మిషన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు కానీ, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కానీ, ఆ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి శిక్ష పడాల్సినటువంటి ఆస్కారం ఉన్నది. వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే హైడ్రా అధికారులు, ప్రభుత్వం కూడా రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. ఆ విజయలక్ష్మిని ఎవరైతే ఉన్నారో ఆమెను కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తాను. ఆమె ఎక్కడున్నా కానీ తీసుకొని వచ్చి ఆమెకు ఇక్కడ దీనిపైన సంజాయిషి ఇవ్వాలి. అమాయకులైనటువంటి వాళ్ళకి ఇట్లాంటి కేవలం కట్వ చెరువు, మల్లంపేటలో ఉన్నటువంటి వాళ్ళే కాదు, ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్నటువంటి అమాయకులకి ఇట్లాంటి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్లను కబ్జాలు చేసుకొని అటువంటి అమాయకులను అండగట్టడం జరిగింది. ఇగో ఇవే రేపు కూల్చేటువంటి ఇల్లు కూడా ఇవే. పాపం చూస్తే బాధ అనిపిస్తా ఉంది. పెద్ద పెద్ద ఇల్లు కట్టుకొని ఇక్కడ వాళ్ళు ఎంతో ఆశతోటి, ఎవరికైనా కానీ సొంత ఇంటి కళ ఉంటుంది, నాకు ఇట్లా ఇల్లు కట్టుకోవాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి. అట్లాంటిది వాళ్ళ కళ్ళ ముంగట్టే ఇట్లాంటి పెద్ద ఇండ్లు, కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నటువంటి ఇళ్ళన్ని కూడా కూలిపోవడంతో వాళ్ళు దిక్కుదోచినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనపడతా ఉంది. ఇగో ఈ చివరిలో చూపెడితే, ఇగో
అదంతా కూడా ఆ లైన్ అంతా కూడా మొత్తాన్ని కూడా కూల్చివేసేటువంటి ప్రయత్నం జరగబోతా ఉంది. ఇదంతా కూడా దాదాపు వీటన్నిటి కూడా కూల్చివేసేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉంది. మిగతా వాటికి కూడా నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మొన్ననే వాళ్ళు ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాలని చెప్పేసి హైడ్రా అధికారులు ఇప్పటికే తేల్చేయడం జరిగింది. క్లియర్ కట్ గా కూడా చెప్పడం జరిగింది. మీరు ఖాళీ చేయనట్లయితే ఖచ్చితంగా మళ్ళీ మీ సామానంతా కూడా బయట పెట్టేటువంటి ఆస్కారం ఉండదు. మేము కూలిస్తే సామాన్ కూడా దాంట్లోనే పోతుంది కాబట్టి ముందుగానే అలర్ట్ కాండి అని చెప్పేసి ఒక పక్కన హైడ్రా సంబంధించినటువంటి కమిషనర్ అయినటువంటి రంగనాథ్ గారు కూడా తేల్చేయడం జరిగింది. ఈ సంబంధించినటువంటి అంశంలో వెనక్కి తగ్గేదే లేదు ఎవరు చెప్పినప్పటికీ కూడా అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రెండోది, నిన్న ఇదే విల్లాలకు సంబంధించిన ఓనర్లంతా కూడా వాళ్ళని కలిసేందుకు హైడ్రా అధికారులని ముఖ్యంగా రంగనాథుని కలిసేందుకు ప్రయత్నం కూడా చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏం చేసినప్పుడు కూడా మరి ఒక పక్కన అవన్నీ కూడా బఫర్ జోన్ లో ఉన్నటువంటి వాటిని ఎఫ్టీఎల్ పరిధిలో నాలాల పైన ఉన్నటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చడమే లక్ష్యంగా ఏర్పడినటువంటి ఏవైతే ఉన్నాయో ఇగో ఎంత బాగున్నాయో చూడండి. ఇగో వీటన్నిటి కూడా కూర్చేందుకు వీటన్నిటి కూడా ఇంటు మార్కులే ఉన్నాయి. అన్ని చాలా ఇళ్ళకి ఇంటు మార్కులే ఉన్నాయి. ఇదంతా కూడా లైన్ నెంబర్ వేరు. మళ్ళా లైన్ నెంబర్ వేరు. 13లో మొన్న కూర్చోవడం జరిగింది. ఇప్పుడు 12లో ఉన్నాయి. ఈ 12లో ఉన్నటువంటి అగో ఇలా నివాసం ఉండేటువంటి వాళ్ళు ఇవన్నీ ఇగో ఈ లైన్లో ఉన్నటువంటి ఈ సంబంధించినటువంటి లైన్ అంతా కూడా కూలిపోయేటువంటి ఆస్కారం. ఇవే మిగతా ఉన్నటువంటి 20 విల్లాలు అతి విశాలమైనటువంటి విల్లాలు. ఒక్కొక్క సంబంధించినటువంటి విల్లా 3 ఉన్నాయో ఇక్కడ కూడా కనబడతా ఉంది కదా ఇంటి మార్కు. ఇగో ఇవన్నీ కూడా కూల్చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇగో ఏసీలు అవన్నీ కూడా ఇంత మంచి బంగ్లాలు కూడా రేపో మాపో నేలమట్టమైనటువంటి ఆస్కారం స్పష్టంగా కనబడతా ఉంది. ఇంకా కూల్చేసినటువంటి కూడా మనం చూసుకోవడం జరిగింది. ఈ కూల్చేసినటువంటి బిల్డింగులు మొన్న కూల్చేసినటువంటి బిల్డింగులు హైడ్రా అధికారులు ఇక్కడికి వెళ్ళి పెద్ద బుల్డోజర్లని పెద్ద మిషన్లను తీసుకుపోయి కూల్చేసినటువంటి బిల్డింగ్లు ఏ విధంగా పడిపోయినాయో ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి బిల్డింగ్లు కూడా ఇట్లానే రేపో మాపో పడిపోయేటువంటి ఆస్కారం కనబడుతుంది. వీటినన్నిటి కూడా కూల్చివేసేందుకు ఇప్పటికే సిద్ధం చేసుకోవడం జరిగింది. ప్రణాళికలు కూడా ఆదివారం రోజు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్టు కొంత మనకైతే సమాచారం అంతా. దీని పక్కనే ఆనుకొని ఉన్నటువంటి కూల్చేసినటువంటి ఇక్కడ ఈ నివాసాలకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వీటికి కూడా ఇంటు మార్కులు పెట్టడం జరిగింది. ఇగో ఇంటు మార్క్ కనబడతా ఉంది ఇక్కడ. ఇగో ఇది ఇంటు మార్క్. అగో వీటన్నిటి కూడా ఇక ఉపేక్షించేది లేదన్నటువంటి తీరుగానే హైడ్రా అయితే ముందుకు వెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో హైడ్రా సంబంధించినటువంటి దాంట్లో ఎవరు చెప్పినా కానీ వినేటువంటి పరిస్థితి కనబడట్లేదు. ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నప్పటికీ కూడా మరి మనం చూడడం జరిగింది. దాదాపుగా 7 అంతస్తులు 8 అంతస్తులు ఉన్నటువంటి బంగ్లాలను సైతం కూడా నేలమట్టడం చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఆదివారం రోజు ఇంకొక 2 చోట్ల మరి హైడ్రా అధికారులు దాడులు చేసేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మిగిలిపోయినటువంటి కత్వ చెరువు మల్లంపేటలో ఉన్నటువంటి కత్వ చెరువులో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే అక్రమంగా నిర్మించుకున్నారో వాటిని అన్నింటిపైన కూడా చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే సిద్ధమవుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ యొక్క లేడీ డాన్ కూడా పట్టుకునేందుకు ఒక పక్కన అధికారులు కూడా ఒక పక్కన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆమెకు పర్మిషన్స్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు, ఆమె దగ్గర నుంచి ఎవరికి ముడుపును ముట్టి అన్నటువంటి దానిపైన కూడా మరి ఆరాధిస్తూ ఉన్నారు అధికారులు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.